అందుకే యేసయ్య అంటున్నాడు, మార్తా మార్తా, విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు అలసిపోతున్నావు. అక్క, ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు ఇక్కడ? అన్నా, విస్తారమైన పనులు పెట్టుకొని ప్రార్థన పక్కన పెట్టి, వాక్య ధ్యానం పక్కన పెట్టి, ఉపవాస పక్కన పెట్టి, దినానికి 3 సార్లు 4 సార్లు చేసుకునే ప్రార్థన జీవితాన్ని పక్కన పెట్టి, దినానికి 7-8 సార్లు దేవుని స్తుతించుట పక్కన పెట్టి, ఆ విస్తారమైన పనుల్లో చిక్కి దేవునికి దూరమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, వాటన్నిటిని పక్కన పెట్టే. ఈరోజు దేవుని దగ్గర నువ్వు ఒక మాట, ఒక తీర్మానం, అవన్నిటిని పక్కన పెట్టి ప్రభు సన్నిధి ఉత్తమమైనదని కోరుకో. ఆమేన్.